చదువు రానోడు కాకరకాయ అంటే చదువు వచ్చినోడు కీకరకాయ అన్నాడట. గట్నే ఉన్నది ముచ్చట చూస్తుంటే. ఇంతకు ముచ్చట ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక వ్యక్తి బ్యాంకుకు పోయి ఒక చెక్కు రాసిండట. 7,616 రూపీస్ అని రాయడానికి నానా తంటాలు పడ్డాడు. ఇంతకు ఆయన ఏం రాసినో తెలిసిన 7 థర్స్డే 6 హారేంద్ర 60. వామ్మో ఇదేం భాష అని మీకు డౌట్ రావచ్చు. ఆయన ఇంగ్లీష్నే ఇట్లా రాసిండట. ఇట్లా రాయడానికి నానా తంటాలు పడ్డాడట. జనరల్గా బ్యాంకుకు పోయినప్పుడు చెక్ మీద రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి స్పెల్లింగ్స్ రాకపోతే వచ్చిన వాళ్ళతో రాయించుకుంటారు. కానీ ఈ వ్యక్తి చదువు రానోడు కాదు, అటు ఇటు వచ్చినోడు కూడా కాదు, మొత్తం ముద్దపప్పు అనే చెప్పాలి. ఎందుకు ఇట్లా అంటున్నానంటే ఆయన ఒక గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ కొలువు చేస్తున్న ఈయనకు మినిమం స్పెల్లింగులు కూడా రావట. ఇక ఈ ప్రజెంట్ అయితే ఈ చెక్ మస్తు వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న చెక్కును చూసిన చాలా మంది పేరెంట్స్ మస్తు గరం అవుతున్నారు. ఏమని అంటే గింత బేసిక్ స్పెల్లింగ్స్ రానోడు మా పిల్లలకు చదివేం చెప్తాడు, మా పిల్లల భవిష్యత్ ఏందని చెప్పేసి మస్తు గరమేరట. ఇక ఈ ముచ్చట ఆ ముచ్చట గవర్నమెంట్ దాకా చేరి ఆయనను కొలువులకెళ్ళి తీసేసిరట. మినిమం బేసిక్ స్పెల్లింగ్స్ రానోళ్ళు మస్తు మంది గవర్నమెంట్ కొలువు ఎలుగబెడుతున్నారు. మీ దర్దాపులో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లున్నారా? మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు.